తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 10న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. ఎవరెవరికి ఏ పదవులు కావాలో వారినే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ఆశావహులు లాభ్యం కోసం ఢిల్లీకి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తుది జాబితాపై కసరత్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అంతా సజావుగా జరిగితే రేపు ఎమ్మెల్సీ అభ్యర్థులపై తుది ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 10న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో ఏఐసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. ఎవరెవరికి ఏ పదవులు కావాలో వారినే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక మొత్తానికి సీఎం ఢిల్లీ టూర్పై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లో తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయమై ఏఐసీసీ నేతలతో కీలక సమావేశం ఉంది. ఇక ఎమ్మెల్యే కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు 20 మంది నేతల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్లకు సోమవారం చివరి తేదీ. ఇక ఒక ఎమ్మెల్సీ సీటుని సిపిఐ పార్టీ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న వారందరికీ కూడా ఏదైతే ప్రాధాన్యత ఇస్తూ గత ఎన్నికల్లో ఎవరైతే ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకొని ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కొంతమంది నేతలు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్న 4 స్థానాలు కూడా 20 మంది పైగా నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలతో చర్చించి ఎమ్మెల్సీ స్థానాలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో ఈ రోజు మరి కాసేపట్లో భేటీ అయి వారిపై చర్చించి ఇక ఏదైతే 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోబోతుందో ఆ 4 అభ్యర్థులను ఈ రోజు రాత్రి వరకు ప్రకటించే అవకాశం ఉంది. ఇక రేపే నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీసుకున్నాక ఇక ఎవరెవరు ఎమ్మెల్సీగా అభ్యర్థులుగా ఉంటారో ఫైనల్ చేయబోతున్నారు. అందులో భాగంగా మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రైట్ వేణు, అంటే మరోపక్క పార్టీలో కష్టపడ్డ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం, ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. ఆశావాహులను చూస్తే మాత్రం చాలామంది ఉన్నారు. కానీ దీన్ని అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా పరిష్కరించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు, లేకపోతే ఆశావాహులకి ఇంకా భవిష్యత్తులో మరిన్ని పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే విధంగా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ముఖ్యంగా పార్టీలో పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలు వదులుకున్న వారు కొంతమంది ఉన్నారు. మరోవైపు పార్టీకి ఎప్పటి నుండో సీనియర్లు సేవలు అందిస్తూ వస్తున్నారు కాబట్టి వారిని కూడా గుర్తుంచుకొని అందరికీ కూడా సమప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఏదైతే ఈ ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం 4 స్థానాలు మాత్రమే ఉన్నాయి ఎమ్మెల్యే కోటాలో. అందులో భాగంగా
ఎవరికైతే నలుగురికి ఈ ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తారో మిగతా వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చేలా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా వారికి హామీ ఇచ్చినట్లు మనకు సమాచారం. ఇక కాబట్టి ఈ నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మొదటి నుండి పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నారో వారికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి నుండి ఎవరైతే పార్టీలో ఉన్నారో వారికే మేము ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి ఇప్పటికే స్పష్టం కూడా చేశారు నేతలకు. కాబట్టి ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీలో మొదటి నుండి కొనసాగుతున్న వారికే ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అయితే వేణు ఈసారి అంటే ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నటరాజన్ మార్క్ ఏమైనా కనపడే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మొదటి నుండి కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టాక మీనాక్షి నటరాజన్ మొదటి నుండి ఒకటే స్పష్టం చేస్తుంది. పార్టీకి మొదటి నుండి ఎవరైతే సిన్సియర్ గా కష్టపడి పనిచేస్తారో వారికే ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే కొత్తగా వచ్చారో వారికి వేరే పార్టీలో వేరే పదవులు కేటాయిస్తాం, కానీ ఖచ్చితంగా పార్టీకి మొదటి నుండి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి ఖచ్చితంగా ప్రాధాన్యత లభిస్తుందని చెప్పి ఇప్పటికే 3 కేటగిరీలు కూడా నేతల్ని విభజించడం జరిగింది. కాబట్టి మొదటి ప్రాధాన్యత మాత్రం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే పార్టీకి కట్టుబడి పనిచేశారో వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి ఎంపికలో కూడా మొత్తానికి మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగానే ఉంటుందని చెప్పి నేతలంతా భావిస్తున్నారు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనేది తేలితే మనకు మరి కాసేపట్లో ఈ ఢిల్లీలో జరిగేటువంటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు సాయంత్రం వరకు ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే వేణు, అంటే చాలా మంది సీనియర్ నేతలు గత ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే గతంలో సీనియర్గా అంటే కేంద్రం అంటే ఏఐసిసి తోటి పరిచయాలు ఉన్నటువంటి నాయకులు ఢిల్లీలో ఉండి మంత్రాలు కూడా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏదో అనుకోవచ్చు. అంటే సీఎందే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మరోపక్క మీనాక్షి నటరాజను అలాగే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ వీళ్ళంతా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? లేకపోతే ఏఐసిసి తోటి డైరెక్ట్గా మంత్రాలు జరిపే వాళ్ళు కూడా ఢిల్లీలో కొంతమంది లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పార్టీలో మొదటి నుండి పార్టీలో ఎవరైతే సిన్సియర్ గా పనిచేస్తున్నారో వాళ్ళు అధిష్టానం వద్దకు వెళ్లి మాకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి కూడా ఏదైతే పార్టీలో మొదటి నుండి పనిచేసినటువంటి వారికి కూడా మేము ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి ఇప్పటికే నేతలకు సూచించారు. ఇక మరోవైపు గత ఎన్నికల్లో చాలా మంది కూడా పోటీ పడ్డప్పటికీ కూడా కొంతమందికే టికెట్లు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో వారిని దృష్టిలో పెట్టుకుంటాం ఖచ్చితంగా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. అందులో భాగంగా ఎవరికైతే మన ఎన్నికల్లో టికెట్లు రాలేదో వారికి కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సిన్సియర్ గా పనిచేశారో పార్టీకి వారికి మాత్రమే ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పి ఇటు అధిష్టానం కానీ ముఖ్యమంత్రి కానీ స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు.